జాతర ప్రభావము ఎట్లా ఉన్నది, ఇప్పుడు జరిగినటువంటి జాతర ఎట్లా ఉందో మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగిన జాతర కాంగ్రెస్ జాతర, వాళ్ళ కార్యకర్తల జాతర, ప్రజల జాతర కాదు. ఎందుకనంటే ఏదో వాళ్ళ నాయకుని మెప్పు కోసం 4 ఫ్లెక్స్లు కట్టుకోగానే జాతర కాదు. ఎందుకంటే ఆ జాతర గొప్పగా జరగాలన్నటువంటి ఉద్దేశంతో గతంలో ఆలయ అభివృద్ధి కోసం మేము తీసుకొచ్చిన నిధులే తప్ప కొత్తగా ₹1 పెట్టిన పరిస్థితి కూడా ఎక్కడ కనబడలేదు. మీకు మేము తీసుకొచ్చిన ₹1,00,00,000తోనే గతంలో కొంత పని చేసిరు, అదే మనకు కనబడతా ఉన్నది, దాన్ని మేమే తీసుకొచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. అలాగే గతంలో ఈ రోడ్డు మనమే తీసుకొచ్చినాం, ఎప్పుడో శాంక్షన్ అయింది కూడా మీ అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి మనము మళ్ళా రేగులపల్లె దాకా పోయే రోడ్డు క్రమాన్ని గతంలో శాంక్షన్ అయిపోయింది, మనమే మొదలు పెట్టినాం. ఆ రోడ్డు కూడా మేమే తీసుకొచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. అది కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈ లైట్లు కూడా ఈ లైట్లు అన్ని కూడా మేమే పెట్టించినాం. మనకి నిన్న సెంట్రల్ లైట్ కూడా మేమే పెట్టించినామని చెప్పుకుంటా ఉన్నారు. మాకేం అభ్యంతరం, మొత్తం బెజ్జంకి మండలమే మీరే పేరు పెట్టిరని చెప్పుకోరు. మాకేం అభ్యంతరం లేదు. మాకేం మీరు చెప్పుకున్నంత మాత్రంలో మాకు పోయేది కూడా ఏం లేదు. కానీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, దయచేసి చెప్పుకోండి. కానీ మేము చేసినాయి మీరే చేసినా చెప్పుకోరి, మీరు చేస్తా అన్నవి కూడా చేయమని చెప్తా ఉన్నాం మేము. దయచేసి నిన్న ప్రజలు బాగా ఇబ్బంది పడ్డా ఉన్నారు. ఇలా మనం ఒక రోడ్డు తీసుకొచ్చినాము, ఇక్కడ మనం ఆందాక రేగులపల్లె దాకా రోడ్ వేసినాం. మిమ్మల్ని ఏం ఆడుతున్నాం, ఆ రోడ్ చుట్టూ గుట్ట చుట్టూ ఇంకొక రోడ్ వేయమంటున్నాం, అంతే కదా. మేము వేసినాం, ఇంత పెద్ద రోడ్ వేసినాము. గది తీసుకొచ్చి మీ శిలాపలకం బ్రహ్మాండంగా పెట్టురి, మేము వచ్చే సపాట్లు కొడతాం, మీ నెత్తి మీద పూలు కూడా వెళ్తాం, గుట్ట చుట్టూ అది చేసుకొని చెప్పుకోమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అలాగే బేగంపేట రోడ్డు ఇలా ప్రజలు అటు నడిచే పరిస్థితి కూడా లేదు. దాని మీద ఎన్ని పోస్టులు పెట్టించారు, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తా అన్నారు. ఇప్పటికే 18 నెలలు అయిపోయింది. ఇక 18 నువ్వు ఇప్పుడు మొదలు పెట్టినా కూడా ఇంకా 15 నెలలు అవుతుంది నాకు తెలిసి. అది మంచి షెడ్ అరుచుకొని అది చేసుకునేసరికి మరి గదొకటి వేయమని చెప్తా ఉన్నాము. అలాగే ఇప్పుడు చౌడారం నుంచి పెరగబండ వచ్చే రోడ్ ఆగిపోయినది, అది కూడా ఒకటి వేయమని చెప్తా ఉన్నాము. ఇక్కడ మొత్తం వాడంతా ఉన్న రోడ్డునంతా కసిక గీకినట్టు గీకిరు, గట్క గీక్కున్నారు మొత్తం. కిష్టాపూర్ నుంచి ఇలా గుండారం నుంచి పోయే పరిస్థితి లేదు. ఆ రోడ్డు కూడా అట్లనే ఆగిపోయినాయి. ఇలా రేపాక నుంచి పోయే రోడ్లు ఇవన్నీ అయిపోయినాయి. ఇలా గా రోడ్ల గురించి చెప్పకుండా మనం వేసిన రోడ్ల గురించి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా మాకు చాలా ఆశ్చర్యకరంగా నవ్వు కూడా వచ్చినది. సరే మేము ఏమంటున్నాం అంటే విమర్శ లేదు, మిమ్మల్ని మేము ఏమీ అంటలేము. అంటే చాలు నరికెత్తాం కొరికెత్తామని సంక్రాంతి సినిమాలాగా నేను గిచ్చేత్తా అని గడుకొకసారి 3 నెలలకు ఒకసారి ఈ గిచ్చుడు ఎందులో ఈ కథలు ఏందో మాకు తెలియదు. కానీ అవన్నీ ఏది చేసుకున్నా పర్లేదు, తర్వాత విషయం. అది ఎవరిని ఏం చేస్తారనే తర్వాత విషయం. కానీ మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి ఇలా ఆయన వీల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడో ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవడో మాకు సంబంధం లేదు. కానీ మాకు నిన్న ఎందుకంటే ఈ విషయం తీయద్దు అనుకున్నాం. కానీ నిన్న మా ఎంపీ గారు, మా మైపాలన్న గారు, మా సర్పంచులు అందరూ మాట్లాడిన ఇంత కథ నావేకి దేవుని దగ్గర కూడా అబద్ధాలు చెప్పుకుంటాడు. ఆడు 6 గ్యారంటీలు ఇస్తాను, అబద్ధమైతే చెప్తే చేయడానికి దేవుని ముంగట వాడిని ప్రపంచంలో దేవుని దగ్గర కూడా అబద్ధాలను ఆడతాడే అంటే ఏం అబద్ధం ఆడిన అంటే గీదని చెప్పవాటి. నేమనుకంటే పెండింగ్లో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలని చెప్తా ఉన్నాం. మేము కూడా 100% ఏదైనా మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా మేము కూడా మంచి పనిని ఆయన చెప్పకుండా మేమే నువ్వు మంచి పని చేసినావా, ఈ పని మంచిగా చేసినావు అని మేమే చెప్పడానికి కోసం మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ అబద్ధాల మీద ఇప్పటికైనా వదిలేసుకొని చేస్తాన మీద దృష్టి పెట్టాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాను. మీ ద్వారా పాత్రికేయ మిత్రులు కూడా, ఎందుకంటే రజతోత్సవ సభ అనేది మొట్టమొదటిసారిగా జరుగుతున్న సభ, మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటే కూడా తెలియదు, ఏ మార్పులు ఉంటే తెలియదు. మీ అందరు కూడా పేరు పేరున రావాలని మేము ఆహ్వానిస్తున్నాం. మా పాత్రికేయ మిత్రులను కూడా తీసుకుపోవడానికి కోసం కూడా మేము అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తాం. మీ అందరిని కూడా పేరు పేరున మేము ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.